బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి మొత్తం న్యాయం జరగాలి. వారికి న్యాయం జరిగి వారిని ఇల్లు ఖాళీ చేపిస్తే తప్ప వీళ్ళకు ఇల్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నా కానీ కంపల్సరిగా ఇంతకుముందు అంటేనేమో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రోజుకు 24 గంటలు పనిచేసిరు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దా అని చెప్పేసి ఇలా రోజుకి 24 గంటలు పనిచేసిరు కదా. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి లేదు, అధికారం లేదు. ఇలా మరి మీరు సామాన్యంగా ఒక ఎమ్మెల్యే ఒక శాసనసభ్యులు మాత్రమే ఉన్నారు కదా. మరి ఇప్పుడు రావడానికి మీకెందుకు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలపైన మీకు ప్రేమ లేదని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా.